హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఇదైతే శనివారం సాయంత్రం షూట్ చేశానండి. ఇక్కడ సాయంత్రం 5ంటికి లేచాను. నేను ఇంకా లేచి మా మావయ్యకి టీ ఇచ్చి మా అత్తమ్మ కోసం అయితే కొన్ని పాలు పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు కూడా మ్యాగీ చేయి అంటున్నారనమాట. నెక్స్ట్ వాళ్ళ పని చూడాలి, చాలా రోజులు అయింది మ్యాగీ చేయక. అందుకే ఇంకా వాళ్ళు మ్యాగీ చేయని చెప్పి నాకు అడిగేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మా మావయ్యకి ఒక్కరికే టీ పెడుతున్నాను. మా హస్బెండ్ వాళ్ళైతే తాగరు సాయంత్రము. మా అత్తమ్మకి హార్లిక్స్ ఇద్దామని చెప్పి మా మావయ్యకి ఒక్కరికే పెడుతున్నాను. ఇంకా ఈరోజైతే చాలా చాలా పనులు ఉన్నాయండి, చాలా పనులు ఉన్నాయి. ఒక్కడు కాదు, అసలు రెస్ట్ ఉండదండి సాయంత్రం పూట. అసలు ఎప్పుడు ఇంకా సాయంత్రం అంటే ఇంకే ఒకటి పనులు ఉంటానే ఉంటాయి. మీకైతే ఎట్లా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు పొద్దున్న పనులు ఎక్కువ చేస్తారా, ఈవినింగ్ ఎక్కువ పనులు చేస్తారా, నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మా మావయ్యకి అయితే గ్లాస్లో ఫస్ట్ వడగొట్టేసుకొని తర్వాత ఇలా నురగొచ్చేలాగా పోస్తే మా మావయ్యకి ఇష్టం అనమాట. అందుకే ఇంకా ఆయనకి అలా అయితే చేసి టీ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మా పిల్లల కోసం మ్యాగీ చేస్తున్నాను. నేను వాటర్ ఉడకబెట్టేటప్పుడు లైట్గా సాల్ట్ కూడా వేస్తాను. మ్యాగీ సప్పగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుందని చెప్పి వేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే అత్తమ్మ సగం సున్నుండలు అయితే తెచ్చారు. మొన్న షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మా జేది తెచ్చిన మామిడికాయ తొక్కని. దాంతోపాటు సున్నిపిండి కూడా తెచ్చింది. కొన్ని అయితే చేసింది, మిగిలిన ఇప్పుడు అవి చేయాలి. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయండి. ఇంకా మ్యాగీ వాటర్ బాయిల్ అయ్యేలోపు మ్యాగీ అనేది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. దాంట్లో 2 ఉంటాయి కదా, మా పిల్లలకి మాకు ఒకటైతే సరిపోతుంది చక్కగా. ఈ చిన్నప్పుడైతే నాకు మ్యాగీ చేసినప్పుడల్లా ఒకటే గుర్తొస్తుంది. చిన్నప్పుడైతే మా చెల్లి నేను, మాకైతే కిరాణా స్టోర్ ఉంటుందండి, చిన్నది బడ్డీ కొట్టు లాంటిది. దాంట్లో అయితే 5 రూపీస్ మ్యాగీస్ అయితే అది వరకు ఇట్లా ఉండేవి. అవి తెచ్చుకొని ఒక చెంబుడు నీళ్ళల్లో ఆ మ్యాగీ పౌడర్ వేసేసి ఆ మ్యాగీని అలా పడేసి అదేంటో జ్యూస్లా తాగేసేవాళ్ళము, వేడివేడి సూప్ లాగా. చాలా బాగుండేదండి ఆ టేస్ట్ కూడా. లేదు అనుకోండి ఇంకా మామూలు వాటర్లోనే ఆ మ్యాగీ పొడి వేసేసి 2 కలుపుకొని తినేసేవాళ్ళం అలాగే. అప్పుడైతే అవి టేస్టీగానే ఉండేవి. కొంచెం ఎదిగాం కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త టేస్ట్లుగా కొత్త కొత్త రకాలుగా చేస్తున్నాం అనమాట. మా అమ్మకు వచ్చేది కాదు, మేము ఎలాగోలా తినేసేవాళ్ళం. ఇప్పుడైతే చక్కగా ఉడకబెట్టి మా పిల్లలకి ఇలాగే చేస్తారండి ఎక్కువ. మా పిల్లలకి ఇలాగే ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. ఈలోపు మ్యాగీ ఉడిగే లోపలైతే ఇందాక పాలు తీసి పెట్టాను కదా అత్తమ్మ కోసం, ఆవిడకి హార్లిక్స్ కలిపేసి ఇచ్చేస్తున్నాను. మన లేడీస్ అయితే ఒక పూట టీ తాగడమే బెటర్ అండి. టీ ఎక్కువ తాగొద్దు అంటున్నారు కదా. హార్లిక్స్ కూడా తాగొచ్చు, తాగకూడదు నాకు తెలియదు, కానీ కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పి పాలల్లో హార్లిక్స్ అయితే మా అత్తమ్మకి వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మ్యాగీ కూడా ఉడికిపోతుంది. ఒకేసారి 2 పనులు అనమాట, వెంటనే చేసుకోవాలి. ఇంకా మా చెల్లి అయితే లెగలేదు. మా చెల్లి నిదానంగా లెగుస్తుంది. నేను ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కాబట్టి నేనైతే సాయంత్రం కొంచెం తొందరగా లెగుస్తాను. మా చెల్లి ఇంకా 5:30కి అయితే లెగిసి వస్తుంది. ఇంకా ఇంట్లో పనులు కూడా మా చెల్లి నేను ఒక్కొక్క పని కేటాయించేసుకుంటాము. ఆ పని అయితే తనే చేస్తుంది, నాకు నచ్చిన పని అయితే నేనే చేస్తాము. అలా డివైడ్ చేసుకుంటే పని కూడా ఈజీగా అయిపోతుంది ఎవరి పని వాళ్ళకి. అందుకే అట్లా చేసుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే ఇక్కడ మ్యాగీ కూడా చేసేసాను, తన కోసం కూడా మాకు సరిపోతుంది కదా. మా పిల్లలకి చెరుగిన్నెలో కొంచెం కొంచెం వేయగా మిగిలింది అయితే మేము తినేస్తాం. ఇక్కడ నా తరపు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోబాకండి. అప్పుడు బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ అయితే తొందరగా వస్తుంది. ఇక్కడ మ్యాగీ మా ఇద్దరు పిల్లలకి కొంచెం తక్కువ పెడతారండి. మరి ఎక్కువ కూడా పెట్టకూడదు పిల్లలకి, అది అసలు హెల్దీ కాదు కాబట్టి. ఇదైతే మా చెల్లి నేను తింటాము. అప్పుడు అవిసె గింజల లడ్డు అయితే అయిపోయిందండి మా అత్తమ్మకి చేసేది. ఇంకా మేమైతే అవిసె గింజల లడ్డు చేస్తున్నాను ఇక్కడ. ఈలోపు మా చెల్లి కూడా లేచిపోయింది. అవిసె గింజలు వేగిపోయినప్పుడు చూసారా ఎలా చిట్పట్లాడుతున్నాయి. ఇలా అయిపోతే అవిసె గింజలు చక్కగా తీసేసుకోవచ్చు. ఇక్కడైతే అసలు కళాయి అయితే పడిపోయేదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో కళాయి చాలా బరువుగా ఉంటుందన్నమాట. అందుకనే ఇంకా జారిపోయింది. జాగ్రత్తగా ఉండాలండి కిచెన్ రూమ్లో ఉండేటప్పుడు. ఇంకా మా చెల్లి అయితే లేచి వచ్చింది, అవిసె గింజలు వేపుకొని తినేయాలని చెప్పి కెమెరా ముందుకు వచ్చేసి బాగుందని చెప్పేస్తుంది. నేను ఇక్కడైతే మ్యాగీ కూడా తింటున్నాను, పక్క పల్లీలు కూడా వేపుతున్నాను. మా చెల్లి సగం తినేసి నాకు ఇచ్చింది, మిగిలిన సగం నేను తినేస్తున్నాను. అవిసె గింజలు పొద్దున్నే ఒక స్పూన్ కూడా తింటే చాలా మంచిదండి.
ఇక్కడ పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపేసుకోవాలి. నేను నార్మల్గా చూపించేశాను ఈ అవిసె గింజల వీడియో, ఫుల్ వీడియో ఎలా చేయాలి ఏంటి అనే వీడియో అయితే పైన ఐ కార్డ్లో అయితే ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. లాస్ట్లో వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, అది మందపాటి కళాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము నువ్వులు అనేవి వేపేసుకోవచ్చు. అంత వేడిగా ఉంటుంది అది కళాయి, మందంగా ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో నువ్వులు అయితే వేపేస్తున్నాను. మా చెల్లికి ఇంకా సాయంత్రం లేచిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుందంట. అందుకనే మా పెద్దమ్మ మొన్న అప్పడాలు తీసుకొచ్చింది ఊరి నుంచి వచ్చేటప్పుడు. అప్పడాలు అయితే చాలా బాగున్నాయి, ఉప్పు కారం వేసుకొని అయితే మేము తిన్నాము. ఇక్కడ అవిసె గింజలు, పల్లీలు, నువ్వులను అయితే ఆరబెట్టేసుకుంటాను. అవి పూర్తిగా చల్లారేలోగా నేనైతే అంట్లు అయితే తోమేస్తున్నానండి. చాలా వస్తాయి ఇప్పుడు. ఇవే ఫస్ట్ సాయంత్రం తోవాల్సిన అంట్లు. నేను ఇంకా ఈ వంట పనులు అవన్నీ చేసిన తర్వాత ఇంకా చాలా అంట్లు వస్తాయి. నెక్స్ట్ ఇంకా టిఫిన్కి ఏం చేద్దాం సాయంత్రం అని ఆలోచించుకుంటూ అంట్లు తోముతున్నాను. మా చెల్లి చపాతీ చేద్దాంలే అని చెప్పింది. ఇంకా చపాతీకి అయితే మా చెల్లి ఒక పక్క పిండి కలిపేస్తుంది. చపాతీలు అయితే ఈసారి చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. అంట్లు అయితే చాలా ఉన్నాయి కదా, నాకైతే అంట్లు కడగడం ఇష్టము, మా చెల్లికి పెద్దగా ఇష్టం ఉండదు. అందుకని ఈ డ్యూటీ నేను తీసుకుంటాను. మిగిలిన పనులు అయితే మా చెల్లి చేసేస్తుంది. చాలా అంట్లు తోమానండి. ఇక్కడ షింక్ అంతా చక్కగా క్లీన్ చేసేసి, చూసారా ఎన్ని తోమానో బోళ్ళు. ఇక్కడ నెక్స్ట్ మా చెల్లి ఇంకో పక్క రేపొద్దునికి అంటే సండేకి టిఫిన్కి అయితే అట్టు వేసాము. అట్టుకు పప్పు అయితే మిక్సీ పట్టేస్తుంది. మా జేజ్ అని చెప్పాను కదా, మా జేజ్ వచ్చింది. ఇంకా ఆవిడ తెచ్చిందని చెప్పాను కదా సున్నుపిండి, అది మా అత్తమ్మ సగం చుట్టి పెట్టేస్తే ఇంకా నేను చుడుతున్నాను అనమాట. నాకు అసలు ఫస్ట్లో సున్నుండలు చుట్టడమే వచ్చేది కాదు. ఇప్పుడు ఇలా అలా అలా అలవాటు అయిపోయింది. చూడండి ఎంత రౌండ్గా మంచిగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బెల్లం సున్నుండలు ఇవి తెల్లగా ఉన్నాయంటే అనుకోవద్దు, అది మినపగుళ్ళు ఉంటాయి కదా బయట, దాంతో చేశారనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా చక్కగా చల్లారిపోయినాయి. నెక్స్ట్ వీటిని చేస్తాను. ముందైతే టైము 7:30 అట్లా అయిపోతుందండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరికైతే ఈరోజు చపాతీనే అనమాట టిఫిన్. ఇదైతే చపాతీలు చేయడమేమో కానీ ఒకటి తర్వాత ఒకటి పడిపోతున్నాయి. ఈ చపాతీ చేసినప్పుడు, ఈ బాల్స్ చేసినప్పుడు ఇంకోటి ఎగిరిపోయింది, కిందకి పడిపోయింది. ఇది పట్టుకునేలోపు అది పడిపోయింది అనమాట. అందుకే ఇంకా జాగ్రత్తగా నిదానంగా చేస్తున్నాను చపాతీలు. నేను చపాతీలు చేసేస్తాను, మా చెల్లి కాల్స్తుంది. నాకేమో చపాతీలు చేయడం ఇష్టము, మా చెల్లికేమో కాల్చడం ఇష్టము. అందుకని ఎవరికి ఇష్టమైన పని వాళ్ళే చేస్తాము. నువ్వు అది చేయి, నేను ఇది చేయి అని చెప్పుకొని. అందుకే ఈ రోజు కొంచెం తొందరగానే అయిపోతుంది. ఉండలు చుట్టడం అయిపోతుంది. చపాతీ ఉండలు చేశానా అండ్ సున్నుండలు చేశాను, మళ్ళీ అవిసె గింజల ఉండలు కూడా చేశాను. ఈరోజు ఉండలు డే లాగా అన్ని బాల్స్ చేయడమే సరిపోయింది నా పని. ఇక్కడైతే నేను చపాతీ చేసి ఇచ్చేస్తే మా చెల్లేమో కాల్ చేస్తుంది. చపాతీ పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. చపాతీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. చూసారా, నేను ఇలా చేసేస్తే మా చెల్లి అయితే చక్కగా కాల్చేస్తుంది అనమాట. మనం చపాతీ ఎప్పుడు కాల్చుకున్నా మంట అనేది చాలా హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి చపాతీలు కూడా మంచిగా వేగుతాయి, బాగుంటుంది. ఇంకా చపాతీలు అయితే ఇంకా మొత్తం వేసేసాను. ఇంకో పక్క చెప్పాను కదా బాల్స్, ఇక్కడ సున్నుండ లడ్డూలు, ఇవైతే ఇన్ని చేసేసి ఇంకా పెద్ద డబ్బాలో పెట్టేసి స్టోర్ చేస్తాను. రోజుకో సున్నుండ తినేస్తాము. ఇక్కడైతే అవిసె గింజల సీడ్స్ లడ్డూస్ కూడా చేసేసాను. మా పిల్లల కోసం చిన్న చిన్నవి, కొంచెం పెద్దోళ్ళ ఇంట్లో పెద్దోళ్ళ కోసం అయితే కొంచెం పెద్ద పెద్దవి చేశాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటిని కూడా నేను ఈ స్టీల్ కంటైనర్లో అయితే స్టోర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక పక్క సున్నుండలు, ఇంకో పక్కేమో ఈ అవిసె గింజల లడ్డూస్, ఇంకో పక్క చపాతీలు కూడా చేశాను కదా. చపాతీలు చెప్పాను కదా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అని. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పల్సగా ఉంటే ఒకసారి రేకుల్లా ఉంటాయి అన్నమాట, కానీ సాఫ్ట్గా ఉన్నాయి. తినడానికి కూడా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత షింక్ నిండా మళ్ళీ అంట్లు పడ్డాయి. ఈరోజు కొంచెం పొయ్యి దగ్గర పని ఎక్కువైపోయింది కదా, అందుకు మళ్ళీ ఇన్ని తోమాలన్నమాట. ఇంకా స్టవ్ కూడా నేను రోజు కడుగుతానండి, కానీ ఈరోజైతే పాలు టీ అన్నీ పొంగిపోయినాయి అనమాట. ఇంకా అలా వదిలేస్తే ఎండిపోద్దని చెప్పి ఈరోజు క్లీన్ చేద్దామని అటువైపు సామాన్లన్నీ ఇటు పెట్టేసి ఇదంతా ఖాళీ చేసేసి చక్కగా నేను ముందుగానే దీంట్లో హోమ్ మేడ్ లిక్విడ్ లాంటిది ఉంటుంది క్లీనరు, అదైతే వేసేసి పెట్టాను కొంచెంసేపు నానుద్దని, నేను అంట్లు తోవేసుకుని వచ్చే లోపల. ఇంకా ఇక్కడైతే ఆ లిక్విడ్ వేసేసి ఉంచాను కదా. చూడండి, నేను ఊరికి ఇట్లా
తేలిగ్గా నిదానంగా అంటేనే చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, కష్టపడాల్సిన పనే ఉండదండి. తోముకొని చాలామంది చేతులు అరిగిపోయేలాగా రుద్దుతానే ఉంటారు, కానీ అవి అసలు పోవు. నేనైతే ఇలా స్వైప్ చేయగానే ఈజీగా పోతుంది అనమాట. ఇక్కడ ఒకసారి వైప్స్తో చక్కగా క్లీన్ చేసి తర్వాత వాటర్ వేసి అయితే చక్కగా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. డైరెక్ట్గా వాటర్ కూడా వేసి కడగొచ్చు, కాకపోతే నేను ఫస్ట్ ఆ సోప్ వాటర్ని అంతా అలా వైప్తో క్లీన్ చేసి తర్వాత చక్కగా వాటర్ వేసి అయితే కడిగేస్తాను. అప్పటికే టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా పడుకుని పోతాం. ఇక్కడితో వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈలోగా నా ఛానల్లో వీడియోస్ని కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.